బ్రేకింగ్ న్యూస్. ఒకవైపు తండ్రి, మరోవైపు కొడుకు. పాత్రలు మారినా ప్రవర్తన మారలేదు. పోలీసులు ఉన్నా, వైద్య సిబ్బంది అన్నా వీరికి ఎందుకంత చులకన భావం? వ్యవస్థలపై దాడి చేసేంత అహంకారం ఎందుకు? తండ్రి పేర్ని నాని పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మరవక ముందే మరోసారి ఓ హాస్పిటల్ సిబ్బందిపై నోరు పారేసుకున్నారు. అటు నాని కొడుకు కృష్ణమూర్తి అదే స్థాయిలో రెచ్చిపోయాడు. అసలు శాంతి భద్రతలను కాపాడే పోలీసులు, ప్రాణాలను కాపాడే హాస్పిటల్ సిబ్బందిపై మీ నోరు పారేసుకునే అధికారం వారికి ఎవరిచ్చారని జనం ప్రశ్నిస్తున్నారు. మీరు మర్యాదగా మనకి ఇన్ఫెక్షన్ ఆగండి గురుగారు, మీరు పెద్ద రాబాకండి. మంత్రి వస్తే తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిపోతే దిగుతా ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉందా, మైండ్ లేదా? మంత్రి ఎమ్మెల్యే వస్తే లోపలికి తీసుకెళ్ళిపోవడం, మా ఎమ్మెల్యే కొడుకు వస్తే లోపలికి వెళ్తా. ఫోటోలు దిగలేదా? లోపల వీడియోలు దిగలేదా? నీకెందుకు పాలిటిక్స్? రూలింగ్ పార్టీ అపోజిషన్ నీకెందుకు అంటున్నా? రక్షా గుండు ఆర్బీఐ ప్రింటింగ్ మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో పేర్ని నాని చేసిన హంగామా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చల్లపల్లి పేలుడు బాధితులను పరామర్శించే నేపంతో వెళ్లిన నాని నిబంధనల ప్రకారం అడ్డుకున్న ఐసీయూ సిబ్బందిపై చిందులు తొక్కారు. ఒకవైపు తండ్రి ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగితే, మరోవైపు ఆయన కుమారుడు ఏకంగా పోలీసులని దూషిస్తూ రెచ్చిపోయారు. మంత్రులు వెళితే లేని అభ్యంతరం మాకెందుకు అంటూ సిబ్బందిపై విరుచుకుపడటం ఏ రకమైన సంస్కృతి? ఆసుపత్రిని కూడా రాజకీయ వేదికగా మార్చాలా? విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై మీ పెత్తనం ఏంటంటూ తండ్రి కొడుకుల నోటి దురుసుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ యూనిఫామ్ లో అధికారి అని కూడా చూడకుండా దౌర్జన్యం చేయడానికి పేర్ని నానికి హక్కు ఎవరిచ్చారు? విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం, దూషించడం నేరమని ఆయనకు తెలియదా? అధికారంలో ఉన్నా లేకున్నా ప్రభుత్వ యంత్రాంగంపై మీ పెత్తనం ఏంటి? వ్యవస్థల పట్ల కనీస గౌరవం లేదా? తండ్రికి తగ్గ తనయుడు అంటే సంస్కారంలో అనుకుంటాం, కానీ పోలీసులను తిట్టడంలో అని పేర్ని కిట్టు ప్రూవ్ చేశాడు. పేర్ని నాని నోటి తురిసే వారసత్వంగా కొడుక్కి కూడా వచ్చిందా? పేర్ని నాని తండ్రిగా కొడుకుకు నేర్పిన విలువలివేనా? వ్యవస్థలను ఎలా గౌరవించాలో నేర్పాల్సింది పోయి ఎలా బూతులు తిట్టాలో నేర్పిస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులను చులకనగా చూస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మీరు ప్రవర్తిస్తుంటే సమాజం హర్షిస్తుందని అనుకుంటున్నారా?